వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాము. ఈరోజు నా రెసిపీ ఏంటంటే పల్చి పులుసు అండి. అందులో కావాల్సిన పదార్థాలు ఏంటంటే చింతపండు పులుసు, ఒక ఉల్లిగడ్డ, ఒక 4 పచ్చిమిరపకాయలు, 4-5 ఎల్లిపాయలు, తగినంత ఉప్పు, కొంచెం జీలకర్ర ఆవాలు, ఒక 2 కళ్యామాకు, 2 ఎండుమిర్చి, బెల్లం. ఎందుకు వేస్తున్నా అంటే బెల్లము మీరు అడుగుతుండొచ్చు. ఇది బాగా పుల్లగా ఉంటే కొంతమంది తినరు కదా, ఇంత బెల్లం యాడ్ చేసినాం అనుకో మంచిగా ఉంటుంది, ఇక చాలా బాగుంటుంది. బెల్లం వేసి కలుపుతాను చూడండి. నేను ఇక ఉల్లిపాయలు కూడా వేస్తున్నా. ఇక ఎర్రగడ్డ అంటారు వీటిని నేను ఇప్పుడు దంచుకొని ఇది పోపులో వేస్తాయి. ఇది చూడండి మీరు. మా అమ్మాయికి ఇట్లా చెయ్యి మమ్మీ అని అంటుంది అన్నట్టుగా, అందుకోసం ట్రై చేస్తున్నా ఏదో ఒకటిగా మా అమ్మాయి కోసం. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోటే చేసుకుంటున్నాను నేనైతే. ఏది ఉంటే దాంతో చేస్తా. ఇట్లా పచ్చగా దంచాలండి, మెత్తగా అవసరం లేదు. ఆయిల్ వేస్తున్నాండి. జీలకర్ర ఆవాలు, ఇంకా చూడండి. ఇక 2 రేపుల కళ్యామాకు, ఇట్లా పసుపు అండి. అయిపోయింది నా రెసిపీ. ఇది నా స్టైల్ అండి. మీరు కూడా ఒకసారి మీకు అందరికి నచ్చుతుంది అనుకుంటున్నా. చాలా అంటే చాలా బాగుంటుందండి. తినబుద్ధి కాని టైంలో ఇట్లా పలుచు పులుసు వేసుకొని తిన్నాం అనుకో వేడి అన్నంలా చాలా బాగుంటుంది. పచ్చి పులుసు రెడీ అయిందండి.